అందరు వాహనదారులందరూ కూడా ఈ జాగ్రత్తలు వహిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. మన కుటుంబ సభ్యులకు మనము హెల్మెట్ పెట్టుకొని పోకపోతే మనం అందరం కూడా నివారించే మార్గం చూపించాలని చెప్పేసి అందరం కూడా చాలా రక్తసిక్తమైనటువంటి రోడ్లు, కుప్రియాలు, టేక్రియాలు ఇవన్నీ కూడా ఈ జాతీయ రహదారుల మొత్తం కుటుంబమే ఈ యాక్సిడెంట్లు ఆనాడు వెనుకడికి ప్రమాదాలు లేకుండే గానీ గత్తర్లు వచ్చేటివి. ఈనాడు ఎక్కువగా ప్రమాదాల బారిన పడి ఎంతో కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళ పిల్లలు ఎవరు లేక అనాథలైనటువంటి కుటుంబాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపులతోటి మండే కంజి కొరకు వలస వెళ్లే వాళ్ళు కొందరు, తీర్థయాత్రలు కాని తిరునాళ్లకు వెళ్లి తిరిగి రాని వాళ్ళు కొందరు. కాలే కడుపులతోటి మండే కంజి కొరకు వలస వెళ్లే వాళ్ళు కొందరు, తీర్థయాత్రలు కాని తిరునాళ్లకు వెళ్లి తిరిగి రాని వాళ్ళు కొందరు. అత్తగారిచ్చిన కొత్త కారులో రాజులు వాసిన కొందరు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఇన్సూరెన్స్ లేక హెల్మెట్ లేకుండా బండు నడిపేటోళ్ళు కొందరు, మత్తు మందు రాగి ఎదురొచ్చే వాళ్ళను గుర్తి సంపేటోళ్ళు కొందరు. ఇన్సూరెన్స్ లేక హెల్మెట్ లేకుండా బండు నడిపేటోళ్ళు కొందరు, మత్తు మందు రాగి ఎదురొచ్చే వాళ్ళను గుర్తి సంపేటోళ్ళు కొందరు. అయ్యో లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు నడిపి సంపేటోళ్ళు ఎందరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ విధంగా ఎంతో మంది తమ ప్రాణాలను చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ కు రైళ్లు చేస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళని చూడంగానే హెల్మెట్ పెడుతున్నాం, మళ్ళీ దాటంగానే మళ్ళీ హెల్మెట్లు ఇస్తున్నాం. కాబట్టి కొందరు హెయిర్ స్టైల్ బాగుంటది, ఇంకా నేను పవన్ కళ్యాణ్ లెక్క నా హెయిర్ స్టైల్ ఉండాలని చెప్పి కొందరు హెయిర్ స్టైల్ కు ప్రియారిటీ ఇస్తూ హెల్మెట్ పెట్టుకుని కాలు ఇరిగిపోతే అతుకుతుంది, చేతి ఇరిగిపోతే అతుకుతుంది, కీళ్లు ఇరిగిపోయినా మనకు అతుకుతున్నాయి. కానీ నెత్తికి దెబ్బ తాకితే మన పోయిన ప్రాణం రాదు. దయచేసి మన పిల్లలకు మీరు 10 మంది ఇంకా 100 మంది పెట్టని మేము ఇక్కడ ఆగినాం, దయచేసి క్షమించాలి. మేము ఈడచ్చి వాడుకోవడానికి మీరు కాబట్టి మీరు ఎక్కువ మందికి చాలా మందికి చెప్తారని చెప్పేసి మేము తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా మొత్తం తిరగాలని చెప్పేసి ఎక్కడ ప్రభుత్వ కళాకారులు ప్రభుత్వ పథకాలను అవేర్నెస్ చేసే ఉద్దేశంలో ఈ మాసోత్సవాలు రోడ్డు భద్రత ఎక్కడ మంది ఉంటే అక్కడ అవేర్నెస్ చేయాలని చెప్పేసి ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ధన్యవాదాలు సమయం ఇచ్చినందుకు.